బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో నకిలీ స్వామీజీని పోలీసులు అరెస్ట్ చేశారు. అనుకున్న పనులు కావాలంటే కొన్ని పూజలు చేయాలంటూ అమాయకులను నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్న నకిలీ స్వామీజీ దందాకు పోలీసులు చెక్ పెట్టారు. చాట్రాయి నుండి పోలవరం వెళ్లే మార్గంలో పట్టుకుని ఆయన స్టేషన్కు తరలించారు. నూజివీడు సర్కిల్ పరిధిలోని ఆరుగోలనుపేట, పోతిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో స్వామీజీ పూజల పేరిట భారీగా డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. తాజాగా 2 కుటుంబాలను నమ్మించి 60,000కు పైగా నగదు దండుకొని పరారైనట్టు తెలుస్తోంది. ఇత్తడి రేకు బిల్లలకు బంగారు కోటింగ్ వేసి తంత్రాలంటూ ప్రజలు మోసం చేస్తున్నట్లు బాధితులు తెలిపారు. పలు ఫిర్యాదుల మేరకు నకిలీ స్వామీజీ తూరపాటి బాలయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగ స్వామీజీలను నమ్మి ప్రజలు మోసపోవద్దని ఏదైనా సమాచారం ఉంటే తమకు తెలియజేయాలన్నారు డీఎస్పీ కేవీవి ప్రసాద్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి సుమాన్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుమాన్, పూజలు పేరిట అమాయకులను మోసం చేస్తున్న నకిలీ స్వామీజీని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సోనియా, ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోలవరంలో అయితే నకిలీ స్వామీజీని అయితే ఈ చాట్రాయి పోలీసులు అయితే పట్టుకున్నారు. అయితే ఈ స్వామీజీ అయితే గతంలో ఇక్కడ నూజివీడు రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఒక 2 మహిళలను అయితే వాళ్ళకి సమ్మక్క సారక్క పూజలు అయితే చేయాలని చెప్పి వారి వద్ద ఒక 24,000 అయితే తీసుకొని అక్కడి నుంచి పరారైపోయినట్టు నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ లో అయితే ఒక 6 నెలల క్రితమే అయితే అక్కడ కేసు అయితే నమోదైంది. అయితే ఇది దర్యాప్తు చేస్తూ ఉండగానే ఈ నకిలీ స్వామీజీ అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరపేట గ్రామానికి చెందినటువంటి తూరపాటి బాలయ్య అనే నకిలీ స్వామీజీని ఈ రోజు అయితే చాట్రాయి మండలం ఆరుగోలపేట గ్రామానికి చెందినటువంటి అక్కడ ఒక 2 మహిళలను అయితే ఇతను ప్రత్యేకమైన పూజలు నిర్వహించాలి. అయితే ఈ పూజలు కూడా ఈ దొంగ స్వామీజీ అయితే విలేజ్ లో ఉన్నటువంటి ప్రతి విలేజ్ లో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి మంచి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఇళ్లనైతే సెలెక్ట్ చేసుకుని ఆ ఇళ్లలో ఉన్నటువంటి మహిళలతో ముచ్చటించి వారికి ఇంటి దోషాలు అయితే ఉన్నాయని, ఆ దోషాలు ఎట్లా ఉంటాయంటే ఇంట్లో ఉన్నటువంటి అల్లుడు ఎవరైతే ఉన్నారో ఆ అల్లుడికి ప్రాణహాని ఉందని, అదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి అల్లుడికి సంబంధించినటువంటి కొడుకు కూడా మరణించే ప్రమాదం అయితే ఉంది. దీనికి సంబంధించి వల్ల ఈ దోషాలు అయితే తొలగిపోతాయని చెప్పి అక్కడ ఆ పూజారి అయితే చెప్పడం జరిగింది. అయితే అందుకు సంబంధించి ఒక 61,000 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. తర్వాత అతని వద్ద ఉన్నటువంటి వెండి పూతతో బంగారు పూతతో ఉన్నటువంటి వెండి బిళ్ళలను ఇంటికి అమర్చాలని అతను చెప్పడం జరిగింది. అయితే భయభ్రాంతులకు గురైనటువంటి ఆ మహిళలు అయితే ఈ యొక్క పూజలను అయితే నిర్వహించుకొని డబ్బులైతే ఇచ్చి వాళ్ళు పూజ నిర్వహించుకున్నారు. ఇదే క్రమంలో అక్కడి నుంచి వెళ్ళిపోతున్నటువంటి స్వామీజీని ఎవరైతే శాఖ పోలీసులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ పోలవరం గ్రామంలో అయితే అతను పట్టుకోవడం జరిగింది. అయితే పోలీసులు ఇతను పట్టుకున్న వివరాలు సేకరిస్తే ప్రతి సంవత్సరం ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని ఇక్కడ పోలీసులు అయితే తెలియజేయడం జరిగింది. సోనియా, థాంక్యూ సుమన్. రైట్, థాంక్యూ సుమన్. మండలంలో ఆరుగోలను విలేజ్లో ఒక నకిలీ స్వామీజీ ఒక డాబా ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంటికి శని పట్టుకుంది. ఆ శని వల్ల ఆ యొక్క అల్లుడు గారు చనిపోతారు, ఆ ఇంటికి ఉన్న అల్లుడు గారు చనిపోతారు, అలాగే పిల్లాడు కూడా చనిపోయే అవకాశం ఉందని చెప్పి ఆ యొక్క లోపల ఉన్న మహిళల్ని భయపెట్టి ఇది కనకదుర్గమ్మ తల్లి యొక్క యంత్రాలు పెట్టి పూజ చేస్తే దానివల్ల వాళ్ళకి ఆ యొక్క అపాయం తప్పుతుందని, ఆ ఫ్యామిలీ సురక్షితంగా ఉంటుందని చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి 61,000 రూపాయలు తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఉడాయించడం జరిగింది. అలాగే ఇంతకు ముందు కూడా అంటే దగ్గర 8 నెలల క్రితం మన నూజివీడు రూరల్ ప్రాంతంలో పోతిరెడ్డి గ్రామంలో కూడా ఈ సమ్మక్క సారక్క పూజలు చేస్తామని చెప్పి నమ్మించి ఒక 26,400 రూపాయలు
ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి తస్కరించడం జరిగింది.